హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ అంట. చెప్పండి ఫ్రెండ్స్ అంటే ఇడు మేమందరం ఉదయాన్నే ఇప్పుడు 7 అయిందండి, 6-7 అవుతుంది టైము. సో మేమందరం కలిసి నెల్లూరు వెళ్తున్నాం, కొత్త కోడూరు బీచ్కి. సో అక్కడ చర్చికి వెళ్తున్నాం అనమాట. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఈసారి మాతో పాటు మా మరదలోళ్ళు వాళ్ళ పిల్లలు సో అందరం కలిసి వెళ్తున్నాము. సో ఈ వీడియోని అక్కడ చర్చి అదంతా చూపిస్తాను. సో అందరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి, ఓకేనా? మా బ్యాగులు పెద్ద పెద్ద బెటాలియన్ బ్యాగులు సర్దామండి. ఇదిగో నా బ్యాగ్. హాయ్ మా అమ్మ చూడండి. సింగరాయకొండ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడే గూడ్స్ ట్రైన్ వెళ్ళింది, దీని వెనకాలే ఉంది ట్రైన్. సో ఫ్రెండ్స్, ఎంత బస్సులో వెళ్ళినా కూడా ఆ ట్రైన్ జర్నీలో మనం వెళ్తే ఆ థ్రిల్లే వేరు, ఆ హ్యాపీనెస్ వేరు. ముఖ్యంగా పిల్లలకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ట్రైన్లో కూర్చొని వాళ్ళు పక్కన వచ్చే లొకేషన్స్ని చూస్తూ వాళ్ళ ఫీలింగే, వాళ్ళ ఎంజాయ్మెంటే వేరే ఉంటుంది. అండ్ ట్రైన్లో ఉండే కంఫర్ట్నెస్ బస్సులో రాదని నా ఫీలింగ్. సో మాకైతే మా ఊరు నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. మేము ట్రైన్లో వెళ్ళాలంటే సింగరాయకొండ నుంచి వెళ్ళాలన్నమాట నెల్లూరుకి. సో మేమైతే ప్యాసింజర్ ట్రైన్ ఎక్కాము. ప్యాసింజర్ ట్రైన్లో అయితే కొన్ని సీట్లు దొరుకుతాయని చెప్పేసి ఎక్కాం. కానీ ఈసారి మాత్రం ప్రతిసారి ట్రైన్ ఫ్రీగా ఉంటుంది, సీట్లన్నీ ఫ్రీగా ఖాళీగా ఉంటుంది ట్రైన్ అంతా. బట్ ఈసారి మాత్రం కొంచెం రష్గానే ఉంది. అంటే ఫస్ట్లో కొంచెం నిలబడ్డాం, నెక్స్ట్ స్టాప్లో చాలా వరకు ఖాళీ అయింది, కూర్చున్నాము. బట్ ఎక్కువ ఫ్రీనెస్ అయితే లేదు ట్రైన్లో. కానీ ప్యాసింజర్ ట్రైన్ ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో రిజర్వేషన్ అది చేయించుకోవాలంటే అప్పటికప్పుడే టికెట్స్ దొరకవండి. ఎక్స్ప్రెస్ అనే కాదు, మామూలుగా ఏ ట్రైన్స్లో అయినా సరే రిజర్వేషన్ వెంటనే దొరకదు. అండ్ మనం ఎప్పుడెప్పుడు అంటే సడన్గా ఒకవేళ వెళ్ళాల్సి వస్తుంది కదా, సో అలాంటి టైంలో అయితే రిజర్వేషన్ అసలు దొరకదు ట్రైన్స్లో. కాబట్టి రిజర్వేషన్ చేయించుకోవాలంటే కనీసం 1 వీక్ 10 డేస్ ముందే రిజర్వేషన్ చేయించుకోవాలి. వాటిల్లో కూడా కొన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అయితే వెయిటింగ్ లిస్ట్లో పెడతారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా ఊరు నుంచి నెల్లూరుకి ఒక 2-3 అవర్స్ లేదంటే ఒక 3-4 అవర్సే కాబట్టి టికెట్ తీసుకొని ఎక్కేస్తాము. ప్యాసింజర్ ట్రైన్లో ఇట్లా ఓపెన్ ఏరియా బాగుంటుందండి, ఇక్కడ నిలబడుకోవడానికి, వ్యూ చూడడానికి కానీ అట్లాగా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మేము బయలుదేరిన తర్వాత లొకేషన్ కానీ క్లైమేట్ ముఖ్యంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే ఎండ లేదు. ఎండ ఉంటే ఎంత జర్నీలో అయినా సరే మనకి ఎండ ఉంటే చిరాకు అనిపిస్తుంది. ఎండ లేదు కాబట్టి మాకు జర్నీ కూడా చాలా పీస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవాలి. అండ్ ఈ నెల్లూరుకి వెళ్ళి సింగరాయకొండ నుంచి నెల్లూరుకి వెళ్ళే ట్రైన్ జర్నీలో పక్కన లొకేషన్స్లో బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. అసలు ఎవర్ గ్రీన్ అనమాట. ఈ పొలాలు, పచ్చని పొలాలు ప్రతిసారి ఇంతే. అండ్ మధ్యలో చెరువులు, సో అట్లా మధ్యలో ఊర్లు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇంకా విండో సీట్లో కనుక కూర్చున్నామంటే ఆ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు మనం హ్యాపీగా. కాకపోతే ఈ ప్యాసింజర్ ట్రైన్స్లో ఎక్కువగా ఈ ప్రతి ఒక్క విలేజ్లో ఆగుతూ పోతుంది అనమాట ప్యాసింజర్ ట్రైను. సో అప్పుడు కొంచెం మనకి ఇరిటేషన్గా అనిపిస్తుంది. కొంచెం మనం పేషెన్స్గా ఉండాలి. ఎప్పుడు సిటీలలోనే ఉండటం కాదండి, పల్లెటూరుల్లో వెళ్ళి ఆ వాతావరణాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే పల్లెటూరులలో మంచి ఫ్రెష్ ఆక్సిజన్ ఎయిర్స్ అవన్నీ దొరుకుతాయి కాబట్టి మనం హెల్తీగా ఉంటాం. అండ్ మేము వెళ్ళేది ఇప్పుడు బీచ్కి కాబట్టి వీళ్ళ హ్యాపీనెస్కి అయితే హద్దులే లేవు. ఇంకోటి ఏంటంటే అండి, బీచెస్కి అట్లా మాత్రం క్లైమేట్ వర్షాకాలంలో మాత్రం దయచేసి వెళ్ళొద్దు. మేము బయలుదేరినప్పుడు మాకు ఎండగానే ఉండింది, అంటే ముందు రోజు ఎండగానే ఉండింది. మేము బయలుదేరిన రోజు కొంచెం క్లైమేట్ చేంజ్ అయి ఉండింది అనమాట. అంటే వర్షాకాలం స్టార్టింగ్ అనమాట ఇది. సో కాబట్టి మాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు. కానీ మేము వెళ్ళిన తర్వాత అక్కడైతే రెయిన్ పడింది. బట్ ఏదేమైనా సరే బీచ్ ఏరియాస్లోకి వర్షాకాలంలో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది నా చిన్న సజెషన్ అనమాట. ఎందుకంటే సముద్రపు తీరంలో అది కెరటాలు కానీ ఆ క్లైమేట్, ఆ వెదర్ అదంతా ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఒక్కొక్కసారి సునామీలు అలాగ రావడం కూడా, తుఫాన్లు అలా రావడం కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి బీచ్ ఏరియాస్లో. కాబట్టి ఇట్లాంటి టూరిజం ప్లేసెస్కి మనం వెళ్ళబోయేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పెన్నా నది కోసం నేను ఇంతసేపు ఇక్కడ వెయిట్ చేశానండి కూర్చోకుండా సీట్లో. సో పెన్నా నదికి ముందు ట్రైన్ ఆపారనమాట, ఏదో ఒక ట్రైన్ వెళ్ళడానికేమో ఆపారు. సో ఇక్కడ ఈ పెన్నా నదిని చూడాలి అని చెప్పేసి నేను ఇంత బాగా వెయిట్ చేసి మరీ మీకు చూపించాలని చెప్పేసి అనుకుంటే చివరికి ఆ పెన్నా నదిలో ఏముందో చూద్దామా? చూడండి, వాటరే లేదండి అసలు పెన్నా నదిలో. సో పెన్నా నదిలో వాటర్ ఉన్నప్పుడు చూస్తే అసలు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. నాకు పెన్నా నది తర్వాత విజయవాడకి వెళ్ళేటప్పుడు కూడా బ్రిడ్జ్ ఒకటి వస్తుంది కదా, సో ఆ బ్రిడ్జ్ ఈ పెన్నా నది రెండు ఒకేలాగా అనిపిస్తాయి.
పెద్దదనమాట పెన్నా నది. ఇక్కడ నెల్లూరు ఎంట్రన్స్లోనే పెన్నా నది తగిలిద్ది కాబట్టి మనకి గుర్తు అనమాట, నెల్లూరు వచ్చింది అని చెప్పి ఒక ఐడెంటిటీ ఏంటంటే ఈ బ్రిడ్జ్ దాటామంటే మనకి నెక్స్ట్ నెల్లూరే అనమాట. అయితే ఇటుపక్క కొంచెం వాటర్ ఉన్నాయి, ఇంకా అంటే వర్షాకాలం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొద్ది రోజులు ఒక 1 month 2 months తర్వాత మేబీ ఎక్కడైనా డ్యామ్ గేట్లు కానీ అవి రిలీజ్ చేస్తే అప్పుడు దీంట్లోకి నీళ్ళు వస్తాయి అనుకుంటా. వీళ్ళకైతే అసలు వీళ్ళ ఆనందానికే హద్దులు లేవు. సో మొత్తానికి బ్రిడ్జ్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్ మొత్తానికైతే చర్చికి వచ్చేసాము. నెల్లూరు దగ్గర కొత్త కోడూరు చర్చ్ అండి. మా అమ్మగారు, మా మరదలు, మా మరదల కొడుకు, ఇంకో కొడుకు అండ్ నేను వచ్చేసాం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ క్లైమేట్ అంతా. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఈ మధ్య రిసార్ట్ కూడా కట్టారు, ఇదే అనుకుంటా, నేను వెళ్ళలేదు. వీలుంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాను రిసార్ట్ అని. ఇదనమాట ఇప్పుడు కొంచెం తొందరగా వచ్చామండి ప్రతిసారి కంటే కూడా. ఈసారి తొందరగా వచ్చాము. ఇప్పుడు 2 o'clock టైం ఆఫ్టర్నూన్. సో వెళ్ళి బీచ్లో కాసేపు మునిగొద్దామని వీళ్ళిద్దరు ఒకటే అంటుంటే సరే అని వెళ్తున్నాము. మీరు కూడా అంటారండి బస్సులో నిద్రపోయినాం, నిద్రపోవడానికి ఇప్పుడు మునగాలి. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ బీచ్ రోడ్. అక్కడ ఎదురుగా కనిపించేదే బీచ్. ఇదిగోండి ఇక్కడంతా చెట్లు, మంచి లొకేషన్. ఇదిగోండి బీచ్ కనిపిస్తుంది లైట్గా. దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి ఇది చర్చ్. చాలా మంది ఇంకా విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇదిగోండి అప్పటికే చాలా మంది వచ్చారు. మా అమ్మ చూడండి హాయిగా మైసూర్ పాక్ కొనుక్కొని తింటా వస్తుంది. వీళ్ళిద్దరు చూడు పెద్ద పుడింగిలాగా వెళ్ళిపోతా ఉన్నారు ఇద్దరు. Where is my mom? మీకు క్లియర్గా లోపలికి వెళ్ళా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది, హరిత బీచ్ రిసార్ట్ కొత్త కోడూరు. కొత్త కోడూరు బీచ్. ఒరే బొక్క బోర్లు పడతావు రే గుర్రం ఎక్కితే. నేను ఒకసారి ఎక్కా చెన్నైలో. చెన్నయ్యా వైజాగా. హాయ్ వచ్చి ఏం చేస్తాం, వీళ్ళు ఎప్పుడెప్పుడు దూకుదామా అని ఉన్నారు. అప్పుడు వచ్చినప్పుడు చూడాలి. పొద్దున్నే కూడా బొంగిద్ది. మీరు బాండి ఓయ్ చూడు లోపలికి వెళ్ళొద్దు. ఏడేడ ముందు కాళ్ళు కడుక్కోండి. ఆగండి అయితే వస్తా ఉండు, నేను కూడా వస్తా ఉండరై. హలో ఫ్రెండ్స్, ఇదిగో మా మరదలు రెడీ అయిపోయిందండి మునగడానికి. నేను వెళ్తున్నా మొత్తానికి. ఇదిగో వీళ్ళిద్దరు మునిగేశారు. వీళ్ళు రే అలలు వస్తున్నా, అలలు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు లేయండి. లేదు రే అలలు, రే చెప్పేది వినండి. అలలు మళ్ళీ వెనక్కి పోతాయి చూడు, అప్పుడు లేయండి పైకి. అలలు వెనక్కి వెళ్ళేటప్పుడు లేయాలా, లేకపోతే లాక్కొని వెళ్ళిపోద్ది.
అండ్ మాకు ఎండ లేదు కాబట్టి బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం ఎర్లీ మార్నింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, లేదంటే ఈవినింగ్ క్లైమేట్ లాగా అనిపిస్తుంది. అసలు ఎండే లేదండి. కానీ మేమైతే బీచ్లో మేము మునిగేటప్పుడు అయితే వర్షం కూడా లైట్గా చినుకులు పడ్డాయి. అసలు ఇంకా బీచ్లో మనం మునిగేటప్పుడు వర్షం కనుక పడితే ఆ థ్రిల్లే వేరు. అసలు మీరు ఎప్పుడైనా అలాగా ఎంజాయ్ చేశారా? అండ్ స్విమ్మింగ్ పూల్లో కూడా మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా వర్షం పడితే చాలా భలే ఉంటుంది ఆ థ్రిల్. పైనుంచి చల్లగా నీళ్ళు తగులుతూ వర్షపు నీళ్ళు, సో కింద నీళ్ళ లోపల వెచ్చగా అలా ఉంటుంది అనమాట. నేనైతే 2 ఎక్స్పీరియన్స్ చేశాను. ఈరోజు మాకు బీచ్లో మేము స్విమ్మింగ్ చేసేటప్పుడు, బీచ్లో మునిగేటప్పుడు పైన అంటే పెద్ద రెయిన్ కాదు కానీ సన్న చినుకులు అయితే పడ్డాయి. ఇదొకటి ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ అలాగే నేను చిన్నప్పుడు ఒకసారి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు పెద్ద వాన పడింది స్విమ్మింగ్ పూల్లో ఉన్నప్పుడు. అది కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా సరే మీరు వర్షం పడేటప్పుడు ఒక్కసారి ఇట్లా బీచ్లో కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఉండి చూడండి. ఆ హ్యాపీనెస్ ఆ థ్రిల్లే వేరే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తున్నాను, నాకు తెలిసినంత వరకు నా సజెషన్ అయితే దయచేసి వర్షాకాలంలో మాత్రం, అంటే బాగా వర్షాలు పడే టైంలో మాత్రం బీచ్ ఏరియాస్లోకి వెళ్ళకండి. ఎందుకంటే సముద్రం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సముద్రపు నీళ్లు ఈ మధ్య నేనైతే వీడియోస్లో చూశాను, వెనక్కి వెళ్ళిపోవడం, పొంగిపోవడం, తుఫాన్లు, సునామీలు, సో ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు వర్షాకాలంలో అయితే వెళ్ళదు. ఎందుకంటే వెదర్ క్లైమేట్ మన చేతుల్లో ఉండదు. సో అదనమాట. అండ్ అలాగే బీచెస్ ఏరియాస్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని కంటికి రెప్పలాగా వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళని కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే మన ఎంజాయ్మెంట్లో పెద్దోళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుసో తెలియక లోపలికి వెళ్ళిపోతారు. అలా ఏంటంటే బాగా వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, నెట్టేస్తుంది ముందుకి, బట్ వెనక్కి వెళ్ళేటప్పుడు వెనక్కి లాగేసుకుంటుంది. మీకు తెలియంది కాదు, అయినా కూడా మళ్ళీ ఒకసారి వీడియోలో చెప్తున్నాను. సో అదనమాట. నాకు తెలిసినంత వరకు వర్షాకాలంలో వెళ్ళకండి. అలాగని ఎండాకాలంలో కూడా వెళ్ళకండి. అంటే చాలామంది ఎండాకాలంలో బీచెస్ ఏరియాలో ఉండడానికి ఇష్టపడతారు. అంటే ఎందుకంటే వాటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ వేడికి. బట్ నాకు తెలిసినంత వరకు, అంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను తెలుసుకున్న విషయము ఏంటంటే ఎండాకాలంలో కూడా బీచ్లో మునిగితే బెట్ట చేస్తుందండి, అంటే ఎండ బెట్ట చేస్తుంది. సో అది ఇంకా డేంజర్ అనమాట. సో అటు వర్షాకాలం కాదు, అటు బాగా వర్షాకాలం కాదు, బాగా ఎండల కాలంలో కాకుండా చలికాలంలో, లేదంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఎండాకాలం పోయిన తర్వాత కానీ అలా వెళ్ళండి. అప్పుడు మనకు హెల్త్ కూడా బాగుంటుంది. ఎంజాయ్మెంట్తో పాటు మనకు హెల్త్ అనేది ఉండాలి కదా. సో అదనమాట. ఈ వీడియో మీకు ఉపయోగకరంగానే ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా వీడియో వ్లాగ్ ఉంది, ఇంకా కంప్లీట్ కాలేదు. సో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో చిన్న సజెషన్ ఏంటంటే, మేము ఈ స్విమ్మింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సీ ఫుడ్ తిన్నామన్నమాట. సో సీ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా బీచెస్లోకి వెళ్ళినప్పుడు, అన్ని బీచెస్లో ఆ సీ ఫుడ్స్ అమ్మరు. ఒకవేళ మీరు కనుక బీచ్ ఏరియాలోకి పోయినప్పుడు సీ ఫుడ్స్ కనుక అమ్మితే ఖచ్చితంగా వాటిని టేస్ట్ చేసే వెళ్ళండి. ఎందుకంటే విలేజ్ నేటివిటీ ఫుడ్, ఒరిజినల్ నేటివిటీ ఫుడ్ అక్కడ దొరుకుతుంది, సీ ఫుడ్స్. ఎందుకంటే సీ ఫుడ్స్ మనుషులు ఏ మందులు వేసి పండించినవి కాదు, ఏ మందులు వేసి పెంచినవి అయితే కాదు. చేపలు, సో సముద్రంలో దొరికే చేపలు, చెరువు చేపలు కాకుండా సముద్రంలో దొరికే చేపలు స్వచ్ఛమైనవి, దేవుడు సృష్టించినవి. కాబట్టి మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. అండ్ అలాగే బీచ్ ఏరియాస్కి వెళ్ళేటప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక కాస్ట్యూమ్ అయితే మర్చిపోమాకండి. కాస్ట్యూమ్ అంటే బట్టలు. సో ఏంటంటే బీచ్లో మునిగేటప్పుడు మీరు వేసుకునే బట్టలు. ఎందుకంటే ఇక్కడ మా మరదలు వచ్చింది, కానీ మా మరదలు పాపం శారీలో ఉండేసరికి ఎక్కువగా తను మునగలేకపోయింది. అండ్ మా పిల్లలు కూడా అక్కడికైతే అసలు బట్టలు ఏం తెచ్చుకోలేదు, వచ్చిన బట్టలతోనే మునిగేసాడు. మంచి బట్టలు ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో అలా కాకుండా స్విమ్ సూట్ టైప్, అంటే షార్ట్స్, మా మగపిల్లలకైతే షార్ట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, ఆడపిల్లలు కానీ, చిన్నపిల్లలు ఉన్నప్పుడు షార్ట్స్ టీషర్ట్స్ అవి పెట్టుకోండి. పెద్దవాళ్ళు లేడీస్ అయితే నైటీస్ అని, లేకపోతే టాప్స్ అని అట్లా ఉంటాయి కదా, సో అలాంటివి పెట్టుకోండి. ఇంకా జెంట్స్ అంటారా, మనం కూడా షార్ట్స్ 3x4 షార్ట్స్ అవి ఉంటాయి కదా. సో అట్లాగా బీచ్లో మునగడానికి, అంటే నీళ్ళలో మునగడానికంటూ ఒక కాస్ట్యూమ్ సపరేట్గా పెట్టుకోండి. ఎందుకంటే మనం వేసుకున్న మంచి బట్టలతో మునిగామంటే ఇసుక తర్వాత పాడైపోతాయి త్వరగా బట్టలు. డైమండ్స్ ఫ్రెండ్స్ అని అనుకోమాకండి, ఇవన్నీ కావాలి. ఈ గారు డైమండ్స్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోటేశ్వర్లు అయిపోతారు.
ఇదిగోండి ప్యూర్ గవ్వలు, న్యాచురల్ గవ్వలు బాగున్నాయి. ఈ గవ్వలు కావాలనుకుంటే ఇక్కడికి రండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము బాగా మునిగాము. మా గెటప్ చూస్తే అర్థమైపోద్ది. ఒరే ఎలా అనిపించింది? వీడైతే ఫస్ట్ టైము, వీడు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాడు, పెద్ద నాకు మళ్ళీ ఫస్ట్ టైము. ఎలా అనిపించిందిరా? నాకైతే నోట్లో కన్నీ ఉప్పు నీళ్ళు అన్ని పోయినాయి. మాకైతే ఆ గవ్వలు ఏంటంటే దొరికి వీళ్ళిద్దరు ఏరుకొని మొత్తం మట్టి దాచిపెట్టాడు నిధి నా మట్టిలో. చూడరా, ఫోటో దిగుదాం, ఇట్లా పెడదాం. ఇదిగోండి ఇక్కడ ఇద్దరు లేడీస్ ఆడు కూర్చో ఉన్నారు. ఫిష్ తిందామని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి రండి, బాగా వస్తుంది లైటింగ్. వీడు పండుగాడు. ఇదిగోండి మంచి కండ చేప. వేసేసిందా మనకి 3. ఈ రొయ్యలు ఇట్లాగే ఇస్తారా? ఇంకా చిన్న వాటిగా చేసిరా, చిన్నగా చేసిరా అంటే ఫ్రెషే కదా? ఓకే. ఇక్కడే సముద్రంలో ఏమో చెరువు చేపల సముద్రపు చేపలు అక్క అయ్యి, సముద్రాన్ని అయ్యి. ఫోన్ వస్తున్నట్టుందిగా, చెప్పు. ఎట్లా ఉందిరా టేస్ట్? బాగుందా? వేడిగా ఉంది. పెద్ద తిను, నువ్వు తినలేకపోతే మేము తింటలే. కానీ నువ్వు తిన్నగాడి తిను. నువ్వు తిన్నగాడి తిను. నువ్వు తినేదే ఇంకా రాలా? సముద్రపు చేప అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒళ్ళల్లో కారపొడి కూడా వేస్తారు, తింటుంటే అంత బాగుంటుందండి. మేము ఎప్పుడు తింటాం. ఇంకొక చేప తినాలనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేపతే తినకుండా బాగుంటుంది బీచ్కి వస్తే. ఇక్కడ ఇది ఫేమస్. అన్ని బీచ్ ఏరియాస్లో ఇలా ఉండదు. రేపు ఎక్కుదులే. రేపు ఉదయాన్నే వద్దాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము బీచ్కి వెళ్ళొచ్చి, బీచ్ వీడియో చూసారు కదా, సో బీచ్కి వెళ్ళొచ్చి ఫ్రెష్ అప్ అయ్యి, ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, స్నానం చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి 10 రూపీస్ తీసుకుంటారు స్నానానికి. ఫ్రెష్ అప్ అయ్యాము ఇప్పుడే. వీళ్ళు ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. ఇందుకో వీళ్ళు చూడండి, హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. లొకేషన్ చాలా బాగుంది. ఇదొక చర్చ్ అండి, అంటే చర్చ్ కాదు, ఇక్కడ కూడా చాలామంది ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది ఇక్కడ అరుగులు. రేయ్, ఎలా అనిపించింది మీ అనుభూతి? ఉప్పు నీళ్ళు, సముద్రపు నీళ్ళు. చాలా మంది ఎంజాయ్ చేశాడండి వీడు. అమ్మ నన్ను కొట్టే రేయ్, ఫోను తగిలింది అనుకో. ఫ్రెండ్స్ ఇక్కడ బాగా అంటే మొక్కులు తీర్చుకునే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. ఇక్కడికి వచ్చి చాలామంది విజిటర్స్ వచ్చారు. నైట్ ఇక్కడే స్టే చేస్తారు, నిద్ర చేసి. అంటే ఇక్కడ
ఈ టెంపుల్ మేరీ మాత చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నేను విన్నాను. నేను పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో చాలామంది మొక్కుకుంటారు ఇక్కడ. మొక్కుకొని అంటే మొక్కడం అంటే మొక్కని కాదు కానీ అనుకుంటారు, ఇంట్లో మాకు ఇలా జరిగితే మళ్ళీ వస్తామనో లేకపోతే వెంట్రుకలు ఇస్తామనో. కొంతమందికి పుట్టింటికలు కూడా ఇక్కడే తీసుకుంటారు చిన్న చిన్న పిల్లలకి. సో అట్లా అనమాట. ఉదయాన్నే ఎవ్రీ సాటర్డే నైట్ ఇక్కడ ప్రేయర్ మాస్ జరుగుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్, దాని నెక్స్ట్ డే సండే కాబట్టి ప్రేయర్ జరుగుతుంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అండ్ అలాగే 10కో 11కో కూడా ఇంకో మాస్ ఉంటుంది. అండ్ అక్కడ అందరూ వెంట్రుకలు ఇచ్చేవాళ్ళు వెంట్రుకలు ఇచ్చేసి అక్కడ సముద్రంలోకి వెళ్ళి మునుగుతారనమాట. సముద్రంలోకి వెళ్ళి కలిపేసి అట్లా మొక్కు తీర్చుకుంటారు. ఏందిరా కదా ఒకరొకరు ఆడుకుంటున్నారు కదా. ఇందాక ఆడుకుంటున్నామా, మళ్ళీ ఆడదాకా వచ్చి మళ్ళీ అటు ఆడుకుంటూ అట్టు పోతున్నాడు. సరే సరే ఇది చూడు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు గొడవలండి. బాల్కి వచ్చిన గొడవ. అసలు ఆ బాల్ ఎందుకు కొనింది మీరు? దాన్ని ఇప్పుడు ఊరికి ఎట్ట తీసుకుపోవాలి? నెత్తి మీద ఎట్ట కట్టుకొని పోతారు, అది నెత్తి మీద పెట్టుకొని అటు పోతాడంటే వీడు. ఇది వచ్చేసి సిస్టర్స్ వాళ్ళది అనుకుంటా, ఏదో సంథింగ్. ఇంతకుముందు స్కూల్ ఏమో డెఫ్ అండ్ డమ్ స్కూల్ అంట. డెఫ్ అండ్ డమ్ స్కూల్ అని. ఆడుకోండిరా రే. ఎందుకు ఇద్దరు ఆడుకోవాలి. ఊరికి ఆడు పోతాడులే, మళ్ళీ రాకుండా ఆడికి పోతాడు. సరేనా? గొడవ ఆడుకోకుండా ఆడుకోండి. దా ఇటు వెళ్దాం రండి. ఇది వీడియో తీసుకొని వద్దాం రా. ఇది చర్చ్ ఈ మూల ఉంది. రే కరెంట్ వైర్లు రే అరుస్తారు. ఫాదర్ వాళ్ళు ఇటు వచ్చి ఆడుకోండి. ఇప్పుడే తల స్నానం చేశా. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, విజిటర్స్. నాకైతే ఈ లొకేషన్ చాలా ఇష్టం. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఈ సముద్రం ఏరియాలో ఉండాలని ఇష్టం కానీ మళ్ళీ భయం, ఏమన్నా సునామీలు, తుఫాన్లు, వాన వర్షాకాలం అయితే ఇంకా భయం. ఇప్పుడు కూడా వర్షాల కాలం ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట. వెనకాల చర్చ్. అండ్ ఇదైతే ఇంతకుముందు కట్టలేదు, అంటే చర్చ్కి ఆపోజిట్లో. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. అప్పుడు ఇక్కడంతా చెట్లు, ఇక్కడ దాకా రావాలంటే భయం వేసేది. ఇక్కడ స్టాచ్యూస్ అవన్నీ చాలా బాగుంటాయి. ఉప్పు నీళ్ళు అండి ఇక్కడ. బాగా కట్టారు ఇది. అంటే అటు ఇటు స్టెప్స్ కొండరాళ్ళతోనే కట్టినట్టున్నారు. కొండరాళ్ళతో ఇక్కడికి వెళ్ళొచ్చు. మేరీమాత టెంపుల్. ఇక్కడ వచ్చేసి నీట్గా అంటే బైబిల్లో ఉండే కొన్ని ఏమంటారు సీనరీస్ని ఇట్లా స్టాచ్యూస్ రూపంలో కట్టినట్టున్నారు. ఇక్కడే కాదు, ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇటుపక్క కూడా ఒకటి ఉంది. అక్కడ కూడా ఉంటుంది. అంటే ఇది యేసుప్రభు గారు చనిపోయినప్పుడు సమాధి అంటారు కదా, అట్లా సమాధిలో ఉన్నట్లుగా అన్నమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, చర్చి లోపలికి వచ్చాము. ఎక్కరా హాయిగా చేసి నైట్ నిద్ర చేసాము. అండ్ ఇప్పుడు నేను శారీ తెచ్చాను. ఫ్రెండ్స్, నేనైతే మేరీ మాతకి శారీ పెడతానని అనుకున్నాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో నేను అనుకున్నది, నేను అంటే ప్రేయర్ చేసుకున్నది జరిగిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను మొక్కు తీర్చుకోవడానికి. సో ఆ మొక్కులో భాగంగా నేను మేరీ మాతకి ఈ శారీ పెడతానని అనుకున్నాను అనమాట. సో అందుకే శారీ తీసుకొచ్చాను. ఏదో నాకున్న స్తోమతకు తగ్గట్టుగా నేను ఒక శారీ అయితే తెచ్చాను. అంటే అందరూ అలా చేయాలి, అందరూ అలా బొమ్మకు చుట్టాలని కాదు, కానీ ఎవరిష్టం వాళ్ళదనమాట. మనసులో మీకు ఎలా అనిపిస్తే అలాగా, అంటే మొక్కు తీర్చుకోవడానికి మీకు ఎట్లా అనిపిస్తే అట్లాగా మొక్కు తీర్చుకోవచ్చు. కొంతమంది అంటే ఇలా కూడా అనుకోవచ్చు అనమాట. కొంతమంది పేదవాళ్ళకు కూడా శారీస్ పంచవచ్చు, దుప్పట్లు కానీ బెడ్షీట్స్ కానీ. అంటే మీరు అనుకున్నది జరిగింది, ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం అనుకున్నది జరిగితే అట్లా కూడా మనం అనుకోవచ్చు అనమాట.
కానీ ఏదేమైనా సరే మనం ఏదైతే ప్రేయర్ చేసుకుంటామో, ఏదైతే మనకు జరగాలని కోరుకుంటామో అది జరిగిన తర్వాత అంటే జీసస్ క్రైస్ట్ అనే కాదు, ఏ మతంలో అయినా సరే, ఏ రిలీజియన్లో అయినా సరే మొక్కులు అనేవి మనం ఎక్కువ కాలం వెయిట్ చేయకూడదండి. మొక్కు తీర్చుకుంటే ఎంత తొందరగా తీర్చుకుంటే అంత మంచిది, మొక్కు మనం అనుకున్నది తీరిపోతే. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి సెకండ్ సండే అన్నదానాలు కూడా చేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే సెకండ్ సండే కనుక వస్తే మనకి అంటే మనం మధ్యాహ్నం ప్రేయర్ సండే మధ్యాహ్నం దాకా ప్రేయర్ చూసుకొని కూడా ఒకవేళ భోజనం చేసుకొని కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ ఏమి ఉండవండి దగ్గరలో. పక్కన ఒక విలేజ్ ఉంది, ఒక 5 to 10 kilometers ఉండొచ్చేమో. ఆ విలేజ్లోనే మనకి ఏమన్నా ఫాస్ట్ ఫుడ్స్ అవి దొరుకుతాయి. మేమేం చేసామంటే మేము ఎర్లీ మార్నింగ్ లెమన్ రైస్ చేసుకొని వచ్చామన్నమాట. మేము ఒంగోలు నుంచి వచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ నెల్లూరులో భోజనం చేసుకొని ఏదో హోటల్లో, చిన్న హోటల్లో, ఆ తర్వాత మేము లెమన్ రైస్ని నైట్కి అన్నట్టుగా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. అండ్ ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళు మామూలుగా చర్చి బయట వరండాలోనే పడుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా రిసార్ట్ ఒకటి కట్టారు, మీరు వీడియోలో చూసే ఉంటారు కదా, హరిత రిసార్ట్స్ అని. సో అవి ఎక్కడున్నాయో నేనైతే క్లియర్గా నాకు తెలియదు, అందుకే నేను వాటి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేకపోయాను. కానీ అక్కడ రిసార్ట్స్ కనుక ఎంక్వైరీ చేసుకుంటే రిసార్ట్స్లో రూమ్స్ తీసుకొని కూడా ఉండొచ్చు, నా సజెషన్ అయితే. కానీ మొక్కుబళ్ళు తీర్చుకున్న వాళ్ళు నిద్ర చేయాలి అని అనుకున్న వాళ్ళు చర్చి దగ్గర చేస్తేనే, గుడి లోపల చేస్తేనే, అంటే గుడి దగ్గర చేస్తేనే నిద్ర అనేది మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే మనం అక్కడికి వచ్చింది రిసార్ట్లలో లగ్జరీగా పడుకోవడానికి అయితే కాదు కదా, మొక్కు తీర్చుకోవడానికి, నిద్ర చేయాలి అని అంటే ఖచ్చితంగా గుడి దగ్గరే నిద్ర చేస్తే అది మంచిది. నాకు ఎందుకో ఇక్కడ క్యాండిల్స్ అవి వెలిగించడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎక్కడనే కాదు, ఏ చర్చిలో అయినా సరే, అంటే మామూలుగా ఈ రోమన్ క్యాథలిక్ చర్చెస్లోనే ఇట్లా ఉంటుంది అనమాట, అన్ని చర్చెస్లో ఉండదు ఇట్లా క్యాండిల్స్ వెలిగించడం, అవన్నీ చాలా ఇష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా, చాలా మెయింటెనెన్స్ బాగుంటుంది అనమాట. అది నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే అంత నీట్గా, అంత శుభ్రంగా, అంత జాగ్రత్తగా పెట్టబట్టే ఇట్లాంటివి పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద పెద్ద చర్చెస్ అవన్నీ కూడా ఇంకా ఉన్నాయన్నమాట ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చేటప్పుడు మనకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకుంటే మంచిది. ఎందుకంటే అంటే లైక్ బెడ్షీట్స్, పిల్లోస్, తర్వాత కొంతమంది అయితే సాపలు కూడా తెచ్చుకున్నారు, కొంతమంది పట్టలు తెచ్చుకున్నారు. సో అట్లా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తెచ్చుకుంటే మంచిది ఒకవేళ ఇక్కడికి రావాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు అనమాట. మనం నైట్ స్టే చేయాలనుకుంటే మనం డైరెక్ట్ గచ్చు మీద అయితే పడుకోలేం కదా. సో అందుకని చెప్పేసి మనకు కావాల్సిన ఐటమ్స్ మనం తెచ్చుకోవాలి ప్రీ ప్లాన్డ్గా. సో మేమైతే బ్లాంకెట్స్ తెచ్చుకున్నాము. బ్లాంకెట్స్ కింద ఒకటి పరుచుకొని పైన కప్పుకోవడానికి ఇంకోటి అన్నట్టుగా పెట్టుకున్నాం అనమాట. మేము మొత్తం 5 members వెళ్ళాం ఫ్రెండ్స్. సో అందుకని ఒక ఫ్యామిలీ ట్రిప్ లాగా వెళ్ళాం మేము. సో అక్కడికి చాలామంది ఫ్యామిలీస్ వస్తారు, కొంతమంది అయితే పుట్టెంటుకల కోసం అని చెప్పేసి అక్కడికి వచ్చి వండుకొని కూడా చాలా గ్రాండ్గా అందరికి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అన్నం డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ అదనమాట ఈ యొక్క నెల్లూరు కొత్త కోడూరు బీచ్ యొక్క వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నౌ టేక్ కేర్, బై బాయ్.